ఎంటర్ వల్ల ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్ట్రోచ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించడంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించడం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడ్డాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. వాటును డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి, లేకపోతే ఆనందం ఉండదు అని అన్నారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దానికంటే సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించడానికి పూర్తిగా నిమగ్నం అయ్యాను. ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా వాటు చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒక చోటికి చేరేలా వాటు సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జైటెడ్గా ఉంటారో వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్కి వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్లా ఈ సినిమా ఉండాలని ఆలోచించి రూపొందించామని అయాన్ చెప్పారు. ఈ సినిమా 1000 కోట్ల వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. వాటు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.